కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారా? అదే జరిగితే ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముద్రగడ నివాసానికి వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముద్రగడ నివాసంలోనే ఆయనతో మిథున్ రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ముద్రగడను కలిశామన్నారు. ఈ సందర్భంగా ముద్రగడను వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకేమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలా లేదంటే ఆయన ఉన్నత స్థానంలో పెడతారా? ఎందుకంటే ఆయన నమ్ముకుని సామాజిక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా కలిసి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దల్ని ఎలా గౌరవించాలో ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. సార్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా రాబో రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సో ఒక మంచి జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను. ఇవన్నీ టూ ప్రీమేచ్యూర్, ఇంకా అనవసరమైన క్వశ్చన్స్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. హలో ప్రసాద్, చెప్పండి. వైఎస్ఆర్ ముద్రగడను కలిశారు కదా, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ నేతలు ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి మరియు అతని అనుచరులు, వాటి నేతలు కాపు సామాజికవేత్త, కాపు ఉద్యమకారుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం తన నివాసం వెళ్లి కావడం జరిగింది. అయితే ఒక గంట పాటు జరిగిన ఈ సమావేశంలో, అంతర్గత సమావేశంలో చర్చలు జరిగినట్టు తిరిగి వచ్చిన మిథున్ రెడ్డి మీడియాకు వివరించారు. మీడియాకు వివరించిన మాటల్లో మిథున్ రెడ్డి అతన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు మేము వచ్చామని, జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ముద్రగడ గారిని ఆహ్వానించామని ఆయన తెలిపారు. అయితే ఆయన అన్ని విషయాలు ఆలోచించుకొని సమన్వయం తీసుకుంటారని ఆయన మీడియాకు వివరించారు. గత కొద్ది నెలలుగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కూడా ముద్రగారిని తన పార్టీలో చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. వారిని కలవడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల్ నెహ్రూ, జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గడిచిన నెల రోజుల క్రితం ఆయన కలిసి ఆహ్వానించడం జరిగింది. ఆయన పొత్తులో భాగంగా, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా సమీకరణాలు, వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి మళ్ళీ వీరిని కలవలేదని, నాకు ఎటువంటి పిలుపు రాలేదని, పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తారని నేను ఎదురు చూస్తానని పద్మనాభం గారు ఒక లేఖ రాయడం కూడా జరిగింది. ఈ అనూహ్య పరిణామాల దృష్ట్యా ఈ రోజు నిన్న 2 రోజుల ముందు జక్కంపూడి గణేష్ ఆయన కలవడం జరిగింది. నిన్న 2 రోజుల తర్వాత కూడా మా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఎంపీ సునీల్ గారు కూడా కలవడం జరిగింది. ఈ రోజు కోఆర్డినేటర్ కలిసి ఆయనతో మాట్లాడి చర్చించామని చెప్పారు. అయితే ఎప్పుడు కలుస్తారు అనే దాని మీద ఇంకా సందేహం ఉంది. ఆయన సమయపరంగా నిర్ణయం తీసుకుని మాకు చెప్తారని, అయితే మాకు వారికి ఎటువంటి విభేదాలు లేవని, ఏ విధమైన అన్కండిషనల్ గా ఆయన జాయిన్ అవుతున్నారని, మా ఆశయాలు నచ్చి, జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు నచ్చి మాకు సపోర్ట్ ఇస్తారని ఆయన చెప్పడం జరిగింది.
రైట్. అయితే కాపులను వైఎస్ఆర్సీపీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందా? అందులో భాగంగానే ఈ భేటీ జరిగిందా? ఖచ్చితంగా. ఎందుకంటే కాపులకి ఒక 4 దశాబ్దాలుగా కాపు నేతగా కాపు ఉద్యమాల్లో ముద్రగడ పద్మనాభం తనదైన శీల్లో కాపు నాయకులను కాపు యువకులను తన వెంట నడిపించుకొచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాకుండా ఇతర ప్రతిపక్షాలు కూడా ముద్రగడ పద్మనాభం తీసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తనకున్న అరుదైన శైలి వ్యక్తిత్వం ముద్రగడ పద్మనాభాన్ని ఆయనకి దగ్గరికి కాలేకపోతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు చివరికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారే పంపించారని మమ్మల్ని మిథున్ రెడ్డి పొద్దున్న మీడియాతో మాట్లాడడం, ప్రత్యేకించి చెప్పడం, ఆయనకి సముచిత స్థానం కల్పిస్తాం, ఆయన ఒక ఉద్యమ నేతగా మా పార్టీలోకి వచ్చి మా పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా ఆయనకి ఆయన కుమారునికి కూడా మా పార్టీలో మంచి స్థానం దక్కుతుందని చెప్పడం జరిగింది. రైట్. అయితే ఒక రకంగా ఇది టీడీపీ జనసేన కూటమికి మైనస్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలోకి వస్తారని చాలా మటుకు జన సైనికులు జనసేన కేడర్ కూడా చాలా అత్యుత్సాహంతో చాలా ఆశతో ఎదురు చూశారు. ఇప్పటికే కూడా జన సైనికుల నుంచి అయితే ముద్రగడ పద్మనాభం వైపులు వస్తున్నాయి. అయినప్పటికీ మరి ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఒక నానుడు ఉంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి కలను అంటే ఏ పార్టీని గడప దాటి లోపల రానివ్వరు. ఈ రోజు మిథున్ రెడ్డి వచ్చి కలిశారు అంటే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీకి ముద్రగడ పద్మనాభం మధ్యన వాదనలు జరుగుతున్నాయి, ఆయన మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ ముద్రగడ పద్మనాభం పార్టీలో కనుక చేరితే కొంత ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగే అవకాశం ఉన్నందున ముద్రగడ పద్మనాభంతో కొంచెం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రత్యేకించి కాకినాడ జిల్లాలో ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరి ఆయనకు వైసీపీకి కనుక అనుకూలంగా నడిస్తే పవన్ కళ్యాణ్ కి కొంచెం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కాపు నేతలు భావిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.